నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్కులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మందరావు గారు. నమస్తే సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. సంతోషం సార్. అదంతా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్ మనకొచ్చేసి జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు శని వక్రగతి అయితే జరుగుతుంది. దానివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఏవైనా చెడు ప్రభావాలు ఉంటే కనుక పరిహారం తప్పకుండా ఉంటుంది కదా! ఈ విషయాలన్నీ తెలియజేస్తారా? శనిగ్రహము సంవత్సరంలో ఒక 4-5 నెలల వరకు హ్మ్. వక్రగతిలోకి వస్తుంది. అంటే సూర్యగ్రహానికి హ్మ్. 5-9 రాసులకు మధ్యలోకి వచ్చిన గ్రహాలు వక్రగతిని పొందుతాయి. హ్మ్. గురువు, శని, కుజుడు, శుక్రుడు. శుక్రుడు, బుధుడు రవిగ్రహం వెనకనే ఉంటారు. హ్మ్. ముఖ్యంగా ఈ కుజుడు, గురువు, శని, తర్వాత ఈ 3 గ్రహాలు. ఓకే. ఆ! ఐదవ సూర్యుడి నుంచి 5వ రాశి నుంచి 9వ రాశి మధ్యలో హ్మ్. వచ్చినప్పుడు వక్రగతిని పొందుతాయి. ఓకే. అంటే ఇప్పుడు శనేశ్వరుడు వక్రగతిని పొందుతున్నాడు. మీరన్నట్టు హ్మ్. ఇప్పుడు ఈ మంత్ 27 నుంచి హ్మ్. డిసెంబరు 10 10వ వరకు. తారీఖు. హ్మ్. ఇప్పుడు శని వక్రం పొందుతున్నప్పుడు అందరూ ఏమనుకుంటారు? చెడు ఫలితాలుంటాయి. ఆయన వక్రించేస్తున్నాడు అనుకుంటారు. అవును. దీనివల్ల మంచి జరిగే వాళ్ళు ఉన్నారు. హ్మ్. అంటే వాళ్ళు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఆ! శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టుంటే హ్మ్. ప్రతి సంవత్సరం శని వక్రించినప్పుడంతా వాళ్ళకి బాగుంటుంది. ఓకే. హ్మ్. ఇది వర్ష శని అంటారు. అదే. వర్ష శని అంటే శనేశ్వరుడు వీళ్ళు పుట్టినప్పుడు ఏమైనాడు? వర్షం అంటే సంవత్సరము. వీళ్ళు అవును. పుట్టిన సంవత్సరము వక్రంలో ఉన్నాడు. హ్మ్. గోచారంలో ఆయన వక్రించినప్పుడంతా వీళ్ళకి బెనిఫిట్ ఇస్తూ ఉంటాడు. ఓకే. గురువు ఎవరికైతే బై బర్త్ వక్రించి ఉండగా పుడతారో హ్మ్. గురువు ప్రతి సంవత్సరము వక్రించినప్పుడంతా వాళ్ళకి బాగుంటుంది. ఓకే. సేమ్ హ్మ్. అదే స్థితిలోకి వస్తుంది కదా అసలు ప్లానెట్. విడిగా వక్రగతి అంటే ఆ టైంలో అంటే ఆ టైం అని కాదు. జనరల్‌గా ఎలా ఉంటది సార్? ఆ టైంలో పుట్టారనుకోండి వాళ్ళు. వక్రగతిలో పుట్టారు. అంటే వాళ్ళకి విడిగా లైఫ్ ఎలా ఉంటదంటారు? అంటే శని అంటే కర్మకారకుడు. హ్మ్. కర్మ అంటే ఏం పని. హ్మ్. శని అంటే నడక. శని అంటే ఆయన ఆయుధం చీపురు. ఈ కర్మకారకుడు కాబట్టి మనం చేసే ప్రతి ఒక్కటి శనేశ్వరుడే. ఓకే. అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ కర్మ తీరింది అంటారు. హ్మ్. అంటే ఇంక అతను చేయడానికి ఏ పని లేదు హ్మ్. అంటారు. ఓకే. కర్మ తీరే వరకు మనం బతికి ఉండవలసిందే అని. అంటే హ్మ్. ఆయుష్‌ను తీరే వరకు అని అర్థం. హ్మ్. ఆయుష్కారకుడు కూడా ఆయనే. కాబట్టి ఆయన వక్రించాడు. హ్మ్. పరిస్థితి ఏంటి? అంటే చేసే వృత్తుల్లో హ్మ్. స్థిరత్వం ఉండదు. ఓకే. అనేక వ్యాపారాలు మారుస్తూ ఉంటారు. అనేక ఉద్యోగాలు మారుతూ ఉంటాయి. శని వక్రం కదా! కర్మకారుడు వక్రమే కదా! అవును. కర్మ అన్నప్పుడు ఉద్యోగం అన్నా కర్మే, వ్యాపారం అన్నా కర్మే. దాంట్లో మార్పులు వస్తూనే ఉంటాయి. ఓకే. వాళ్ళు అడిగితే వాళ్ళు మాకు తెలియని వ్యాపారం అంటూ లేదని చెప్తా ఉంటారు. కానీ ఏ వ్యాపారంలో స్థిరంగా ఉండలేరు. ఓకే. అలా అంటే సక్సెస్ ఉండదంటారా వాళ్ళకి అనుభవం ఉంటుంది దేంట్లోనూ? ఎక్కువగా, సక్సెస్ తక్కువ ఉంటుంది. ఓకే. కాబట్టి శని వక్రంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆయన అంటే నడక అని చెప్పాను. హ్మ్. మనం ప్రతిరోజు వాకింగ్ చేసేటప్పుడు వాకింగ్ రివర్స్ వాకింగ్ చేయాలి ఒక 10 అడుగులు. ఓకే. డైలీ వాకింగ్ రివర్స్‌లో చేస్తూ ఉంటే శని వక్రం నశిస్తూ ఉంటుంది. ఓకే. చీపురు కట్టలు కూడా వక్రంగా తిప్పితేనే ముందుకి వెనక్కి ఇట్లా వక్రం చేస్తేనే ఆ! ఇల్లు గాని, ఆలయం గాని, హాస్పిటల్ శుభ్రమవుతుంది. ఓకే. స్ట్రెయిట్‌గా అట్టే తోయలేరు. దాన్ని ఇలా ఇలా వక్రం చేయాలి. అదే ఆయన ఆయుధం. ఆ చెడు ప్రభావాలు తగ్గుతాయంటారు. అంటే ఆలయానికి, హ్మ్. హాస్పిటల్స్‌కి మాప్ స్టిక్సు, చీపురు కట్టలు, ఫ్లోర్ క్లీనర్సు, టాయిలెట్ క్లీనర్సు, యాసిడ్సు, ఓకే. ఫినాయిల్సు ఇవి డొనేట్ చేస్తూ ఉండాలి. ఓహ్! క్లీనింగ్ ఐటెమ్స్ ఇప్పుడు ఏవైనా. నగరాన్ని శుభ్రం చేసేదెవరు? మున్సిపల్ కార్మికులు. అవును. వాళ్ళ చేతిలో చీపురుంటుంది. హ్మ్. అంటే క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ శనేశ్వరుని అర్థం. ఓకే. అదే దానికి ఆ ఎక్విప్‌మెంట్ తీస్తే ఏమవుతుంది? హ్మ్. శని వక్రం నశిస్తుంది. ఆ! శనివారం రోజు నల్లని గుడ్డ ఒకటి తీసుకొని రిబ్బన్ ఒకటి ముక్కలు ముక్కలు కత్తిరించి అంటే వక్రం చేసి హ్మ్. నీటిలో కలిపేసి శని వక్రం నశిస్తూ ఉంటుంది. ఓకే. నల్లని ఆహారము దానం చేయాలి. ఆ! అంటే నువ్వులతో చేసినటువంటి స్నాక్స్ ఉంటాయి. హ్మ్. శనివారం రోజు దానం చేయొచ్చు. వీటన్నిటి వల్ల శని యొక్క వక్రత్వాన్ని మనము నశింపచేయొచ్చు. ఓకే. ఇవి చేస్తే శనేశ్వరుడు వక్రం ఎలా నశిస్తుందంటే హ్మ్. మ్యాథమెటిక్స్‌లో ఏం చెప్తారు? మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ కూడా అదే. ఆయన వక్రంగా ఓకే. ఉంటే ఆయన కారకత్వాలు మనం కూడా వక్రంగా చేస్తున్నాం. హ్మ్. అంతే. అక్కడ అదెంత కరెక్టో ఇక్కడ కూడా అది అంతే కరెక్ట్. హ్మ్. అదేవిధంగా బొగ్గులుంటాయి. హ్మ్. నల్లని బొగ్గులు. అవును. 4 బొగ్గులు, 4 నిమ్మకాయలు. హ్మ్. వర్షాకాలం పారే నీటిలో శనివారం రోజు ఓకే. వదిలిపెట్టొచ్చు. ఆ! ఇది కూడా ఒక తంత్ర పరిహారంగా చెప్పారు ప్రాచీన కాలంలో. ఓకే. ఆ! ఇది శని వక్రగతి అయితే. శని వక్రగతి అయితే. హ్మ్. శని అవయోగైనా చేయొచ్చు. అవయోగ్ అంటే సార్? జాతకంలో ప్రతి ఒక్కరికి యోగ గ్రహం ఒకటి ఉంటుంది. అవయోగ గ్రహం ఒకటి ఉంటుంది. ఆ! అవయోగ గ్రహము అన్నీ చెడగొడతా ఉంటుంది. యోగ గ్రహం అన్నిటిని ఇస్తా ఉంటుంది. ఓహో! శని అవయోగిగా వచ్చిన వాళ్ళు, వక్రించకపోయినా అవయోగిగా వచ్చిన వాళ్ళు. ఆ! ఈ వస్తువులను అవయోగమేగా చేస్తున్నాం. ఓకే. అవును. హ్మ్. కాబట్టి ఇది చేసుకోవాల్సినటువంటి వ్యక్తిగత తంత్ర పరిహారాలు. హ్మ్. ఇప్పుడు హాస్పిటల్‌కి ఎందుకిమ్మను నేను? హ్మ్.
క్లీనర్సు అవును. ఆలయానికి ఇస్తాము. అక్కడ శివాలయానికి ఇవ్వాలి ఫస్ట్ హ్మ్. ప్రధానంగా. హ్మ్. ఈశ్వరత్వం ఉన్నటువంటి ఏకైక గ్రహం శనేశ్వరుడే. హ్మ్. అదే హాస్పిటల్ కూడా అందున చిన్న పిల్లలు పుట్టే హాస్పిటల్‌కి ఇవ్వాలి. మరీ ముఖ్యంగా. ఓకే. హ్మ్. అంటే ఈ హాస్పిటల్ అనేది అనురాధ నక్షత్రం. ఓకే. వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం హాస్పిటల్ సూచిస్తుంది. హ్మ్. అది మనకు వృశ్చిక రాశి అంటే ఒక విధంగా బాత్రూమ్. హ్మ్. మలమూత్ర విసర్జన స్థానం అని అర్థం మన శరీరంలో. ఓకే. డెలివరీ హాస్పిటల్ అంటే హ్మ్. అక్కడ బిడ్డలు పుడుతున్నారు కదా! అవును. అక్కడ శుభ్రతకు మనం గాని ఈ అనురాధ నక్షత్రం శనేశ్వరుడిదే మళ్ళీ. హ్మ్. ఆ శనేశ్వరుడి నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంది. వృశ్చిక రాశి అంటే హాస్పిటల్. అంటే హ్మ్. మన బాత్రూమ్, మన లెట్రిన్ బేసిన్. అదే. అక్కడ ఈ క్లీనింగ్ ఎక్విప్‌మెంట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? హ్మ్. శనేశ్వరుడు ఇమ్మీడియేట్ యాక్టివేట్ అవుతాడు. ఓకే. అంటే కారకత్వాలని తెలుసుకోవడం వల్ల అప్‌డేట్ అవుతాం. అవును. ఇది ఆలయము, హాస్పిటల్ 2 సమానమే. హ్మ్. ఇక్కడ మనం పుడతాము, ఆలయంలో ఉద్ధరించబడతాం. అవును. శివాలయానికి ఇచ్చి నెలకొక టెంపుల్‌కి ఇచ్చామనుకోండి. హ్మ్. ఆంజనేయ స్వామి టెంపుల్‌కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి ఇట్లా హ్మ్. సంవత్సరంలో ఒక 10 టెంపుల్స్ మన వల్ల శుభ్రం అవుతా ఉంటే, హ్మ్. ఇంక గ్రహం అనుకూలం కాకుండా ఏమవుతుంది? అంతే గదా! మన కారణంగా చీపురు కట్టలు ఇస్తాము. అవేమన్నా ఒక రోజు కరిగిపోతాయి. అరగవు కదా! అవును. వాళ్ళు వంకొని తోస్తుంటారు. ఆలయంలో ఉన్న ఫండ్స్ ఉంటాయి. వాళ్ళు చీపురు కట్టలు తీసేవారు. అంతే. మనం తీర్చనుకొని నిలుచుకొని వస్తారు. హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును. వాళ్ళందరూ కూడా స్నాక్స్, వాటర్ ఇచ్చేసి రావచ్చు. అంతే. ఇది శని వక్రగతిగా ఉన్న వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము. హ్మ్. అవయోగిగా ఉన్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం. ప్రజెంట్ ఈ సంవత్సరం ఈ నెల హ్మ్. 27 నుంచి డిసెంబర్ 10 వరకు శని వక్రగతిలోకి వస్తున్నాడు. హ్మ్. బై బర్త్ వక్రంగా శని ఉన్న వాళ్ళకు వక్రం ఏమవుతుందని బావుంటుంది. చెప్పాను? మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు వీళ్ళకి అవుతుంది. బావుంటుంది. హ్మ్. అదేవిధంగా ఇప్పుడు మనం రాసుల వారీగా తీసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతా ఉంది. అవును సార్. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతా ఉంది. శని వ్యయంలో ఉన్నాడు. హ్మ్. వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? రాశి మీదకి వస్తున్నాడు. అంటే మీనంలోంచి మేషంలోకి వస్తూ ఉండగా మళ్ళీ వెనక్కి తిరిగాడు. హ్మ్. శని వెనక్కి తిరిగాడంటే ఇప్పుడు అటువైపు చూస్తాడు. హ్మ్. ఎటువైపు? కుంభరాశి, మకర రాశి వైపు చూస్తాడు. వక్రమయ్యాడు కదా! అవును. అంటే ఇప్పుడు ఏదో మర్చిపోయేసి మళ్ళీ తిరుక్కొని మనం ఇంటికెళ్ళి బీగాలు ఎత్తుకొని వస్తాము. అలాగే ఆయన వెనక్కి తిరిగాడు. ఓకే. హ్మ్. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు, మకర రాశి వాళ్ళకు తాకడ ఎక్కువ ఉంటుంది. అంటే మేషరాశి ప్రెషర్. వాళ్ళకేమి ఇప్పుడు మేషం చూడడం లేదాయన. ఇటువైపు తిరిగాడు. అవును. వక్రం అంటే మనం ఇలా తిరిగామంటే అటువైపు చూస్తాం. అంతే వీళ్ళని చూడట్లేదు. మేషరాశి వాళ్ళకి ఒక రిలాక్సేషన్ ఉంది ఇప్పుడు. ఓకే. టెన్షన్ ఫ్రీ. ఈ ఈ డిసెంబర్ 10 వరకు. ఓకే. కాబట్టి మేషరాశి వాళ్ళకు శని యొక్క తాకడ తగ్గినట్టే. అదేవిధంగా గురువు 4వ ఇంట్లో ఉంటూ శనిని చూస్తున్నాడు. ఆ! మేషరాశికి గురువు భాగ్యాధిపతి. కాబట్టి గురువు యొక్క చూపు పడింది. హ్మ్. అంటే గురువు అంటే ఏమి? మనల్ని కాపాడేవాడని అర్థం. అవును. ఆయన చూపు వేరబడింది. ఈయన వేరే వక్రించాడు. కాబట్టి ఏలినాటి శని యొక్క తాకడ ఇప్పుడు మేషరాశి వాళ్ళకి తగ్గింది. కూల్‌గా ఉంటారు. హ్మ్. తర్వాత వృషభ రాశి వాళ్ళకు. అవును. వృషభ రాశి వాళ్ళకు శని లాభంలో వక్రించాడు. హ్మ్. లాభంలో అంటే లాభస్థానం మంచిదే. లాభంలో శని ఉంటే జితేంద్రులు అవుతారని హ్మ్. దానికి పెద్ద చరిత్ర ఉంది. రావణాసురుడు కూడా లాభంలో శనిని పెట్టుకునే ఇంద్రజిత్తును పుట్టించుకున్నాడని జ్యోతిష్యుడు ఓకే. కాబట్టి ఆ! అది పెద్ద చరిత్ర ఉంది. అంటే రావణాసురుడు ఒక పెద్ద జ్యోతిష్యుడైన. శనిగ్రహం లాభంలో ఉండగా నా కొడుకు పుట్టాలని. హ్మ్. అంటే ఆయుష్కారకుడు కదా! పూర్ణాయుష్ వస్తుంది. లాభంలో శని ఉన్నప్పుడు ప్రపంచంలో ఎవరు జయించలేనంతటి వాడవుతాడని. ఓకే. అంటే ఆ! శనికి అంత శక్తి ఉంది. అదే శనేశ్వరుణ్ణి హ్మ్. ఆయన ఇది లోక విరుద్ధమైన శనేశ్వరుడు తన కాలు తీసి 12లో పెట్టాడు. హ్మ్. తర్వాత స్థానంలో. అప్పుడేమైంది? ఆయన ఆ కాలు ఖండించాడు హ్మ్. రావణాసురుడు. ఆ! ఆ ఎగిరిపడి ఆ ముక్క ఏం చేసింది? ఇతను పుట్టేటప్పుడు జన్మ లగ్నంలో పడింది. ఓకే. ఆ లగ్నంలో పడిన ఆ కాలు శనేశ్వరుడు యొక్క మొక్కే మాందీ గ్రహము. ఓకే. ఆ! మాంది అంటే ప్రేత గ్రహము. మరణాన్ని ఇచ్చేవాడు. అందుకే ఇంద్రజిత్తుని, రావణాసుని, కుంభకర్ణుని అందరిని కూడా ఓకే. నిర్జించి పారేశాడు. ఆ! ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందా సార్? ఏదో ఒక చోట మాంది గ్రహం? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. కాబట్టి ఆ! శనేశ్వరుణ్ణి ఆయన హ్మ్. నిర్బంధించినందువల్ల హ్మ్. ఆయన లోక విరుద్ధమని ఆయన చేసినటువంటి చర్య. అందుకే ఎవరైనా కాలు పెడితే నువ్వు శనిలాగా పెట్టావని కూడా అనేదానికి ఓకే. ఏదో ఒక అసడ్డం జరుగుతుంది, ఆటంకం కలుగుతుందనేసి. హ్మ్. కాబట్టి ఈ శనేశ్వరుడు ఇప్పుడు వృషభ రాశికి లాభంలో ఉంటూ హ్మ్. శనేశ్వరుడికి ఒక ప్రత్యేక దృష్టిలు ఉన్నాయి. 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూస్తాడు. హ్మ్. 3, 7, 7, 10 10. స్థానాలు చూస్తాడు. హ్మ్. అంటే ఇప్పుడు వృషభ రాశిని చూస్తా ఉన్నాడు ఇన్ని రోజులు. ఇప్పుడు అటువైపు మకర రాశిని చూస్తాడు. హ్మ్. అటు కదా మలుకున్నాడు. అవును. 10వ స్థానంతో మిథున రాశిని చూస్తాడు. అంటే వృషభ రాశి తర్వాత రాశిని చూస్తాడు. కానీ వృషభ రాశికి యోగ గ్రహం శనేశ్వరుడు. హ్మ్. ఫస్ట్ మొట్టమొదటి యోగ గ్రహం శనేశ్వరుడే. హ్మ్. వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకత ఏమంటే శనేశ్వరుడు వాళ్ళని బాధ పెడతాడు. కానీ ఏదన్నా ఫలితం ఇచ్చిన తర్వాత బాధ పెడతాడు. ఓకే. ముందుగా బాధ పెట్టాడు. మిగిలిన వాళ్ళందరినీ ముందుగా బాధ పెడతా ఉంటాడు. వృషభ రాశి వాళ్ళని మాత్రం ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత బాధ పెడతాడు. ఎందుకంత అదృష్టం సార్? ఆ రాశికి యోగ గ్రహం. ఓకే. హుహు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ ఇస్తాడు. అందరికి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఫలితం ఇస్తాడు. హ్మ్. వీళ్ళకి ఫలితం ఇచ్చి కౌన్సిలింగ్ ఇస్తాడు. ఇది వృషభ రాశిలో స్పెషల్. హ్మ్.
కాబట్టి వృషభ రాశిలో అంటే శనికి కూడా చాలా ఇష్టమే. శ్రీకృష్ణుడిది వృషభ రాశి. ఓకే. అందుకనైతే. ఆయన కూడా రేపురా రేపురా అంటూ ఉంటే ఆయన పైన ఇష్టంతో రేపు వస్తుంటే శనివారం రోజు ఈ కలియుగంలో ఓకే. వెంకటేశ్వర స్వామిని పట్టుకున్నాడు. ఆ! శనేశ్వరుడు కూడా ఇష్టమే ఆయనంటే. అందుకే శనివారం దర్శనం కోసం పరుగులు తీస్తారు. హ్మ్. దీని వెనకంతా పురాణ చరిత్రలు కూడా దేవతలకు కూడా అన్ని లింక్ అయి ఉంటాయి. మనం ఇప్పుడు చెప్తూ ఊరికే ప్లెయిన్‌గా చెప్పడం కన్నా కొన్ని కొన్ని మనం నిరూపిస్తూ అవును. చెప్పడం హ్మ్. చాలా బాగుంటుంది ప్రేక్షకులకు. కాబట్టి ఇప్పుడు హ్మ్. శని గ్రహం యొక్క స్థితి భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు వృషభ హ్మ్. రాశికి. మకరం చూస్తే. హ్మ్. అప్పుడు వీళ్ళకు ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. హ్మ్. ఆయన పర్సనల్ కోట రాశి అది. హ్మ్. కాబట్టి తర్వాత మిథున రాశి. హ్మ్. మిథున రాశి 10వ దృష్టిలో చూస్తాడు. 10వ దృష్టిలో చూస్తే 50-50 ఛాన్సెస్. ఓకే. ఎందుకంటే మిథున రాశికి అష్టమాధిపతి, భాగ్యాధిపతి 2 శనేశ్వరుడే. హ్మ్. అష్టమ స్థానం అంటే కష్టాలు ఇచ్చేటువంటి స్థానము. భాగ్యస్థానం అంటే సుఖాన్ని ఇచ్చేటువంటి స్థానము. ఓకే. కాబట్టి మిథున రాశిని 10వ దృష్టితో చూస్తాడు కాబట్టి హ్మ్. అష్టమ స్థానం రీత్యా కష్టము ఉంటుంది. ఆ! భాగ్యస్థానం రీత్యా దానివల్ల ఫలితం ఉంటుంది. ఓకే. 2 కష్టే ఫలి అంటారు కదా! అవును. వీళ్ళు కష్టపడితే రిజల్ట్ వస్తుంది. హ్మ్. కష్టాన్ని ఇస్తాడు, ఫలితాన్ని ఇస్తాడు. దానివల్ల సాటిస్ఫైడ్ ఉంటుంది. ఆ! జీవితంలో ఏదైనా గాని సులభంగా వస్తే ఏది దక్కదు. తెలియదు దాని దాన్ని సంతోషం. నిలబెట్టుకోవాలంటారు కదా! హ్మ్. అలా కాకుండా మిథున రాశి వాళ్ళకు దాని హ్మ్. యొక్క విలువ తెలియజేసి ఇస్తాడు. దాన్ని కాపాడుకుంటారు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి బాగున్నట్లే. బావుంది. ఇక కర్కాటకం. కర్కాటక రాశి వాళ్ళకు. కర్కాటక రాశి వాళ్ళకు భాగ్యంలో హ్మ్. వక్రించాడు 9వ స్థానంలో. ఓకే. 9వ స్థానంలో వక్రించి 7వ స్థానం చూస్తున్నాడు ఇప్పుడు. హ్మ్. 7వ స్థానం చూసినప్పుడు ఏమవుతుంది? శని అంటే ఆలస్యము అని అర్థం. ఓకే. పనులు ఆలస్యం అవుతాయి. ఆలస్యము అంటే ఏదైనా ఆలస్యం అయిపోతున్నాయంటే శని అని అర్థం. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు ఎవరికైనా జాతకంలో 7వ ఇంట్లో శని ఉంటే హ్మ్. వాళ్ళకి ఇంక పెండ్లి పెళ్ళవ్వదు. లేట్ మ్యారేజ్. లేట్ మ్యారేజ్. ఓకే. ఒకప్పుడు 7 సంవత్సరాల అమ్మాయికి 11 సంవత్సరాల అబ్బాయికి పెళ్లి చేస్తాం రోజులున్నాయి బాల్య వివాహాలు. అవును. ఈరోజు 40 సంవత్సరాలు వచ్చినా పెళ్లిలు కావడం లేదు. అవును. హ్మ్. లేట్ ఇంకా మ్యారేజెస్. కొంతమంది అసలు పెళ్ళే చేసుకోవట్లేదు. శని 7వ ఇంట్లో ఉండడము, 7వ స్థానం ఓకే. చూడడము, 7వ స్థానాధిపతి కలిసి ఉండడము, అలా హ్మ్. దానివల్ల ఆలస్యం అయిపోతుంది. హుహు. ఆ శని అంటే ఒక బ్లాక్ అటు చీకటి. హ్మ్. వీళ్ళకి వశీకరం ఉండదు. ఓకే. ఆకర్షణ శక్తి ఉండదు. హ్మ్. కాబట్టి ఎవరు ఏ అమ్మాయి ఇష్టపడదు. ఓకే. ఇట్లుంటుంది. కాబట్టి ఇప్పుడు 7వ స్థానం చూస్తున్నాడు కర్కాటక రాశికి. హ్మ్. 7వ స్థానం చూసినప్పుడు ఏమవుతుంది? అన్ని పనులు ఆలస్యం అవుతాయి. ఆలస్యం అవుతాయి. హ్మ్. కానీ గురువు యొక్క చూపు ఉంది కాబట్టి 7వ స్థానానికి ఆలస్యం అవుతూ ఒక 2-3 టైమ్స్ ట్రై చేయగానే వీళ్ళకి పనులు అవుతూ వస్తాయి. ఓకే. గురువు కర్కాటకంలో ఉన్నాడు కదా! ఆయన కూడా 7వ స్థానం చూస్తున్నాడు. ఈయన ఆలస్యం చేస్తే ఆయన ముందు పని కానిస్తాడు. ఓకే. హ్మ్. నువ్వు ఆలస్యం చేస్తే నేను ఇస్తాను అంటాడు గురువు. గురువు కర్కాటకంలోనే ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళ ప్రయత్నం అనేది హ్మ్. ఆపకుండా సరైన విధంగా చేస్తూ ఉండాలి. పెట్టాలి. హ్మ్. ఇది కర్కాటక రాశుల యొక్క స్థితి. హ్మ్. సింహరాశి. సింహరాశికి అష్టమ శని. అష్టమంలో శని వక్రించాడు. హ్మ్. అంటే అష్టమంలో శని ఉండడమే మొట్టమొదట మంచిది కాదు. ఆ! మనం మామూలుగా ఏదైనా డబ్బులు లెక్క పెట్టించేటప్పుడు 8 వస్తే హ్మ్. ఇవ్వరు. ₹1 తగ్గించని ఇస్తారు. లేదా ₹1 ఎక్కువనే ఇస్తారు. ఓకే. అష్టమం ఉండకూడదు అని. ఓకే. హ్మ్. ఇప్పుడు ₹80 వస్తే 81 ఇస్తారు. లేదా 79 ఇస్తారు. హ్మ్. చివరిలో 8 వస్తే కొంచెం అటు ఇటు స్టెప్ వేస్తారు. అట్లా అష్టమంలో శని ఉన్నాడు. ఆ! అష్టమంలో మంచిది కాదు. కానీ అష్టమంలో ఉన్న శనేశ్వరుని గురువు చూస్తున్నాడు. హ్మ్. ఇక్కడ ప్రధానంగా గురువు చూపు అందరిని కాపాడుతా ఉంది. కానీ ఈయన ఏం చేస్తాడు? వక్రించాడు. వక్రించడం మంచిదే. అష్టమంలో వక్రించాడు కాబట్టి దుస్థానంలో వక్రించడం వల్ల అంటే శని అక్కడ రివర్స్ అయిపోయాడు. అవును. మంచి ఫలితాలిస్తారు. ఇప్పుడు ముందుకు వేగంగా వెళ్తాము. ఆ! వెనక్కి అంత వేగంగా రాగలమా? ఒక రాలేదు. కారే తీసుకుంటే రివర్స్ వచ్చేటప్పుడు స్లోగా వస్తారు. స్లోగా వస్తారు. హ్మ్. సేమ్ శని కూడా స్లోగానే అంటే ఆ రివర్స్ అయిపోయాడు కాబట్టి హ్మ్. కర్కాటక రాశి వాళ్ళకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింహరాశి వారికి. సింహరాశి వాళ్ళకు. హ్మ్. సింహరాశి కరెక్టే హ్మ్. చెప్పారు. హ్మ్. తర్వాత కన్యా రాశి. కన్యారాశి. హ్మ్. కన్యారాశి వాళ్ళకు సప్తమ స్థానంలో వక్రించాడు. సప్తమంలో శని ఉంటే హ్మ్. వశీకరం ఉండదని చెప్పాను కదా! అవును. ఇప్పుడు సప్తమంలో శని వక్రించాడు. ఆయన ఏం చేశాడు? అక్కడ వక్రించాడు కాబట్టి హ్మ్. వీళ్ళకి మంచిదే. ఓకే. హుహు. సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు నేరుగా చూస్తాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వక్రమయ్యాడు కాబట్టి ఈ సమయంలో వీళ్ళకి శుభకార్యాలు చేసుకోవడానికి మంచి ఓకే. సమయం. హ్మ్. లాభంలో గురువు ఉన్నాడు. సప్తమంలో శని వక్రించాడు. ఈ టైంలో వీళ్ళకు శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. హ్మ్. తులారాశి వాళ్ళకు. తులారాశి. తులారాశి వాళ్ళకి 6వ ఇంట్లో వక్రించాడు. 6వ ఇంట్లో వక్రించి 4వ స్థానం చూస్తున్నాడు. హ్మ్. అంటే వీళ్ళ ఊర్లో, వీళ్ళ సొంత గ్రామంలో హ్మ్. వీళ్ళ తులారాశికి కూడా శనేశ్వరుడు ఫేవరెట్ ప్లానెటే. ఓకే. ఎందుకంటే తులారాశిలో శని ఉచ్చస్థితి పొందుతాడు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ధర్మదేవత ఉంటుంది కోర్టులో నల్లని గుడ్డ కడతారు. హ్మ్. కోర్టు మొత్తం నల్ల కోట్లే వేసుకుంటారు. అవును. అంటే శనేశ్వరుడు యొక్క బలం ఉంటేనే వాళ్ళ లాయర్లు జడ్జిలు అవుతారు. ఓకే. ఆ! ఈయన జడ్జి. శనేశ్వరుడు అంటే డైరెక్ట్ జడ్జి కావాలన్నా, లాయర్ కావాలన్నా
చట్టంలోకి ఎంటర్ అవ్వాలన్నా శని బలం ఉంటే వాళ్ళు అయిపోతారు. అంతే. ఎందుకంటే జడ్జీలు, బ్యాలెన్స్ లాయర్లు, కదా! పెద్ద పెద్ద లాయర్లు ఉంటారు. ఆ! వాళ్ళ ఒక గంటకు 10,00,000 తీసుకుంటారు లాయర్లు ఉంటారు కదా! వాళ్ళు అవును. శని బలంగా ఉంటాడు. హ్మ్. హ్మ్. కాబట్టి తులారాశిలో వచ్చేస్తున్నాడు. తుల అంటే ఏమి త్రాసు. ధర్మదేవ హ్మ్. చేతిలో ఏమి త్రాసే కదా ఉంటుంది. అవును. ఇంక వేరే వస్తువు ఉండదు కదా! లేదు. కాబట్టి తులారాశికి కూడా 4వ ఇంటిని చూస్తున్నాడు కాబట్టి వీళ్ళ హ్మ్. గ్రామంలో వీళ్ళకు మంచి పలుకుబడిని పెంచుతాడు. ఓకే. ఇప్పుడు ఏ రాశికి 4 సుఖస్థానం చూస్తున్నాడు? తులారాశి సుఖస్థానం చూస్తున్నాడు. అవును. కాబట్టి మకర రాశిని చూడడం వల్ల తులారాశి వాళ్ళకు వాళ్ళ 4వ స్థానం అంటే సొంత గ్రామం అని అర్థం. సొంత ఓకే. ఊరు అని అర్థం. ఆ! మాతృస్థానం, తల్లి యొక్క స్థానం. అక్కడ చూస్తాడు కాబట్టి ఈ హ్మ్. రాశికి ఉచ్చస్థిత గ్రహం కాబట్టి హ్మ్. మంచిది. ఓకే. అదేవిధంగా భాగ్యస్థానాన్ని చూస్తాడు 10వ చూపుతో. హ్మ్. కానీ శని ఎంత ఫేవర్‌గా ఉన్నా హ్మ్. ఆయన కొంచెం వీపులో కొట్టే నేర్పిస్తాడు ఏదో ఒకటి. నోటి మీద మాత్రం కొట్టడు ఎప్పుడు శని ఎవరిని గాని. హ్మ్. తట్టి నాన్న ఇదిరా ఇదిరా నేర్పిస్తూ వస్తాడు. అందువల్ల ఆయన భయపడతారు. హ్మ్. అదా జీవితాన్ని ఇచ్చే గ్రహం శనేశ్వరుడు గాని జీతాన్ని ఇవ్వడు. ఓకే. జీతం తాత్కాలికం, జీవితం శాశ్వతం. అన్ని గ్రహాలు జీతాలు ఇస్తాయి. హ్మ్. శనేశ్వరుడు మాత్రం జీవితాన్నే ఇస్తాడు. కడిగిన ముత్యంలాగా చేసేస్తాడు హ్మ్. ఒక మనిషిని. అప్పుడు బాధలు వస్తాయి. డబ్బు ఉంటే నీ విలువేంది? డబ్బు లేకపోతే నీ విలువేంది? హ్మ్. డబ్బు ఉంటే ఒక స్త్రీకి భర్త దగ్గర విలువ ఎంత ఉంటుంది? పిల్లల దగ్గర విలువ ఎంత ఉంటుంది? సమాజంలో ఎంత విలువ ఉంటుంది? లేదా ఒక పురుషుడికి అదే స్థాయిలో. అవును. హ్మ్. ఆ అవసరానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరు? నటించే వాళ్ళు ఎవరు? హ్మ్. పేదరికం ఎలా ఉంటుంది? అవమానాలు ఉంటాయి, అగచాట్లు ఎలా ఉంటాయి, దారిద్ర్యాలు ఎలా ఉంటాయి, దౌర్భాగ్యాలు ఎలా ఉంటాయి, హ్మ్. ఇవన్నీ నేర్పిస్తాడు ఈయన. వీటి యొక్క విలువ తెలియకుండా డబ్బులు వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోలేరు. అంతే కదా! కాబట్టి అవును. మేము ఎన్నో బాధలు పడితే ఈ స్థాయికి వచ్చాము అంటారు. అవన్నీ ఆ అవును. బాధలని ఆ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? ఈయనే. హ్మ్. అంతే. కాబట్టి జీవితాన్ని ఇచ్చేటప్పుడు ఆయన ఏం చేయాలి? జీతం ఇస్తా కూర్చుంటే హ్మ్. వీళ్ళకి జీవితం తెలియదు. తెలీదు. అందుకే శనేశ్వరుడు భయపడతారు. కానీ ఆయన లేకపోతే ఆయన చేసే పని ఏమంటే గత జన్మల నుంచి ఉన్న కర్మంతా హ్మ్. క్లీన్ చేసేస్తాడు. ఈ గురువు, శుక్రుడు, బుధుడు వీళ్ళు ఏమారుస్తూ ఉంటారు. లగ్జరీలు ఓకే. ఇచ్చేది, అది తిరుగు, ఇది తిరుగు, ఇదే శాశ్వతం అని చెప్తా ఉంటారు. శనేశ్వరుడు అవన్నీ కాదు శాశ్వతం. హ్మ్. నీకు ఏం తెలుసుకున్నావు? నీ కర్మను ఉద్ధరించు, నిన్ను ఉద్ధరించుకోవాలంటే ఉద్ధరేనాత్మనాత్మనం దాన్ని చేసేస్తాడు ఆయన. అవును. అదే. అందుకని ఈశ్వరత్వం వచ్చింది ఆయనకి. ఇంకెవరికి హ్మ్. కూడా గురు ఈశ్వరుడు, బుధ ఈశ్వరుడు, శుక్రేశ్వరుడు అనరు. లేదు. శనేశ్వరుడు అంటారు. అని ఆయనే శని అనే ఓకే. ఏకవచనంతో పలకూడదు. ఓహ్! శని భగవానులు అవును. మాస్టర్ హ్మ్. కదా ఆయన. ఒక జడ్జి కదా. అంతే. కాబట్టి ఆయన అలా హ్మ్, తులారాశి ఫేవర్ అయినా కానీ హ్మ్. కౌన్సిలింగ్ అన్ని నేర్పిస్తాడు, చేస్తాడు. తులారాశి అయిన తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ఈయన పరమ పాపగ్రహం శనేశ్వరుడు. ఆ! వృశ్చిక రాశి వాళ్ళకి 3వ స్థానం చూస్తున్నాడు. ఏదైనా వీళ్ళ సోదర సోదరులకు హ్మ్. అష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. అష్టమ స్థానాన్ని తృతీయ స్థానం చూస్తున్నాడు. హ్మ్. 3వ స్థానం అంటే సోదర సోదరీలు వీళ్ళు హ్మ్. చేసే ప్రయత్నాలు, హ్మ్. కమ్యూనికేషన్స్. ఇప్పుడు హ్మ్. ఏదన్నా పోతే పోతే దారపోసుకున్నారు అనుకోండి, హ్మ్. ఎట్లా దారపోసుకుంటాం? చేతులు దగ్గర దారపోసుకుంటాం. 3వ స్థానం అంటే చేతులు అని అర్థం. ఓకే. ఈ వీళ్ళ చేతుల్లో ఫోన్లు జారిపడిపోతుంటాయి, ఓహ్! రింగ్స్ జారిపోతుంటాయి, ఇంకేదో ఓహ్! ఇంటి కీసు జారిపడిపోతుంటాయి. ఇట్లా పోయే వాళ్ళని 3వ స్థానం వీక్గా ఉండేవాళ్ళు అని అర్థం. ఓకే. పోగొట్టుకుంటా ఉంటారు ఏదో ఒకటి. హ్మ్. 3వ స్థానం అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళతో గొడవలు ఉండడము లేదు, హుహు. వాళ్ళకు కష్టాలు రావడం లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు అష్టమ ఓకే. స్థానం కూడా చూస్తున్నాడు శనేశ్వరుడు కాబట్టి హ్మ్. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. అష్టమ స్థానం అంటే ఒక జల్లెలు లాంటిది. జల్లెలు ఎన్ని నీళ్ళు పోసినా నిలవు కదా. అవును. హ్మ్. ఏం పోసినా నిలవు. అదే ఆ స్థానం చూస్తున్నాడు కాబట్టి హ్మ్. కేర్ఫుల్గా ఉండాలి. కానీ వచ్చిన సమస్య అంతా సంవత్సరం బెనిఫిట్ అంతా ఏంటంటే గురువు వృశ్చిక రాశిని చూడడం ప్లస్ శనిని చూడడం 2 ప్లస్ పాయింట్ అయినాయి. ఓకే. హ్మ్. గురువు యొక్క చూపు అనేది వీళ్ళకి శ్రీరామ రక్ష. ఎవరికైనా కానీ 12 రాశులకు. కానీ హ్మ్. వక్రత్వం గురించి మనం ప్రత్యేకంగా చెప్తున్నావు గనుక. వివరణాత్మకంగా వివరణ ఇస్తున్నాం హ్మ్. కాబట్టి. హ్మ్. ఇలా ఉంటుంది కాబట్టి శని యొక్క వక్రత్వం అనేది వీళ్ళకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కి హ్మ్. ముఖ్యంగా వీళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ ఓకే. వృశ్చిక రాశి వాళ్ళ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్మ్. శని చూస్తున్నాడు. హ్మ్. వీళ్ళకి శని 3వ స్థానం చూస్తే వాళ్ళ బ్రదర్స్‌కి ఇబ్బంది అని అర్థం. వీళ్ళు చేసే ప్రయత్నాలు ఆలస్యంగా ఉంటాయి. అవును. మళ్ళీ మళ్ళీ తిరగాల్సొస్తుంది. హ్మ్. ఇక ధనుసు రాశి వాళ్ళకు. హ్మ్. ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శనిలో శని వక్రమైనడు కాబట్టి అర్ధాష్టమ శని పనిచేయదు. ఓకే. ఆ! రిలీఫే. ద్వితీయాన్ని చూస్తాడు. హ్మ్. ద్వితీయాన్ని చూసినప్పుడు ఏమవుతుంది? హ్మ్. శని గురువు చూపు తీసుకొని ద్వితీయాన్ని చూస్తున్నాడు. కొంచెం శ్రమతో కూడుకున్న ఆదాయం ఉంటుంది. ఓకే. హ్మ్. రెండో స్థానం అంటే ఆదాయం, డబ్బులు, ధనస్థానం, హ్మ్. కుటుంబ స్థానం. ఆ! ఇంట్లో ఏదన్నా ఎవరికైనా అనారోగ్యం చేసేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఖర్చు లేదానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ధనుసు రాశికి కూడా మంచివాడు కాదు. ఓకే. కాబట్టి కొంత ఖర్చులు పెట్టిస్తాడు. తర్వాత మకర రాశి. ఆ! మకర రాశి వాళ్ళకు శనేశ్వరుడు ఈ మధ్యన ఏలినాటి శనికి వదిలేశాడు. అదే. సొంత రాశి. బాగా క్రష్ అయిపోయారు వాళ్ళు. అవును. కానీ ఇప్పుడు ఏదో మళ్ళీ తిరుక్కొని రెండో స్థానం వైపు వస్తున్నాడు. కాబట్టి మకర రాశి వాళ్ళకు హ్మ్. ఏలినాటి శని ప్రభావం ఈ 5 నెలలు డిసెంబర్ వరకు ఉన్నట్టే లెక్క. ఓకే. ఆయన మళ్ళీ రెండో స్థానాన్ని టచ్ చేస్తున్నాడు చూస్తున్నాడు కదా. అవును. డైరెక్ట్‌గా రాశిని చూస్తున్నాడు.
అన్ని కొన్ని ఆలస్యం ఏదైనా అవకాశం ఉంటుంది. పనులు ఆలస్యం అవుతాయి. శని అంటే ఆలస్యం అని అర్థం. అంతే. కర్మ అంటే పని. ఉమ్, పనులు ఆలస్యం అవుతాయి. అదేవిధంగా కుంభరాశి. కుంభరాశి. కుంభరాశికి ఆల్రెడీ థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది. హా, కుంభరాశి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రాశి వైపు వస్తున్నాడు కాబట్టి, రాశిలోనే రాహు ఉన్నాడు కాబట్టి, ఆ రాహు వైపుకి శని వస్తున్నాడు కాబట్టి, ఆ రాహు అంటే ఆశ, శని అంటే ఆలస్యం. వీళ్ళ ఆశలన్నీ ఆలస్యం అయిపోతాయి. ఉమ్, ఆశ అంటే ఏదైనా ఆశ అంటే ఆశ కూడా కాదు రాహు అంటే. ఉమ్, ఆశ, కోరిక, మోహము, వ్యామోహము ఇలా ఉంటాయి. ఉమ్, వ్యామోహం రాహు అంటే. ఓకే. ఏదైనా సరే సప్త సముద్రాల కవుతుల్లో నాకు కావాల్సిందే అనేటువంటిది వ్యామోహం. ఉమ్, ఆశపడి సరే లేకపోతే పోతుంది అనుకోవడం ఒక ఆశ. అవును. రాహు అంటే వ్యామోహం. ఆ వ్యామోహం వైపు ఆలస్యం అనే గ్రహం వస్తూ ఉందన్నమాట. హా, కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. ఓకే. ఇక మీనరాశి వాళ్ళకు ఉమ్, తాకడ ఎక్కువ ఉంటుంది. ఆ రాశిలో కదా వక్రమయ్యాడు. అవును. ఆ రాశిలో ఉన్న 3 నక్షత్రాలు కన్ఫ్యూజ్ అవుతాయి. వాళ్ళకి ఏలినాటి శని కూడా ఏలినాటి శని జన్మలో ఉన్నాడు శని. ఉంది. వాళ్ళ అవును. మదర్కి ముఖ్యంగా. ఎందుకంటే జన్మ రాశి. జన్మనిచ్చింది ఎవరు? ఓకే. తల్లే కదా. ఉమ్, తల్లికి అనారోగ్యం చేయడము, తల్లికి సంబంధించినటువంటి విషయాల్లో అన్కంఫర్ట్ ఉండడం జరుగుతుంది. ఓకే. ఇంతటికీ ఒక బెనిఫిట్ ఏమంటే గురువే చూస్తున్నాడు. ఏ రాశి వాళ్ళ 12 రాశులకు సంబంధించి శనేశ్వరం గురువు చూస్తున్నాడు. అవును. అయినా ఆలస్యాలైనా ఫలితం దక్కుతుంది గురువు యొక్క అంతే. చూపు వల్ల. ఉమ్, ఇప్పుడు శని వక్రమయ్యాడు కాబట్టి పరిహారం డైరెక్ట్గా శనికి ఏం చేసుకోవచ్చు అంటే నేను అవును. చెప్పినట్టు నడకను వక్రించి నడవడము, ఉమ్, నల్లని గుడ్డను వక్రం చేసి నీళ్ళ కలపడము, ఉమ్. బొగ్గులు నిమ్మకాయలు నీళ్ళ కలపడము, వక్రించి నడవటం ఒక్కసారి మళ్ళా చెప్తారు. అంటే వెనక్కి నడవడం, రివర్స్ వాకింగ్. ఇప్పుడు గుడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కూడా కాసేపు వెనక్కి ఒక 10 అడుగులు వేసి అంత మళ్ళీ అవసరం లేదు. ముందుకి ఇంట్లోనే కూడా కామెడీగా ఆ. స్కై వాకింగ్ లాగా ఇలా వెనక్కి నడవడం మంచిది. వెనక్కి కాసేపు నడిచి ముందుకు వెళ్ళాలి. మనం నడవమన్నాం కదని వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నుంచి రాళ్ళు తట్టుకొని పడిపోయి పాపం అట్లా అదే కాదు. అదే. అందువల్ల ఇంట్లోనే కూడా నడవచ్చు. ఇంట్లో నడకంటే అయినా ఎక్కడైనా కూడా నడకే కాబట్టి కాసేపు వెనక్కి వెళ్ళి చేసుకో. ఈ పరిహారాలు చేసుకుంటూ ఉమ్, కాలభైరవారాధన చేయాలి. కాలభైరవ. కాలభైరవారాధన ఎందుకు చేయాలి? ఉమ్, శనేశ్వరుడు ఆయన శిష్యుడు. ఓకే. కాలభైరవుని శిష్యుడే శనేశ్వరుడు. ఓకే. కాలభైరవారాధన చేయడము, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం. ఉమ్, వీధి కుక్కలు ఆయనకు కాలభైరవుడికి వాహనం. అప్పుడేమవుతుంది? కాలభైరవ ఆలయాలకు వెళ్ళాలంటే వెళ్ళలేం. కాలభైరవ అష్టకం 8 సార్లు చదువుకొని స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ పెట్టామంటే మనం రికమెండేషన్కి వెళ్తున్నాం కాలభైరవ దగ్గరికి. ఉమ్, ఈయన కొంచెం చూసుకొని పోతాడు. ఓకే. ఇది ద్వాదశ రాశులకు శని వక్రగతిలో ఉండంగా ఉమ్, స్ట్రైట్గా వచ్చే ఫలితాలు, దానికి పరిహారం అవును. ఇది చేసుకుంటే చాలు. అంతే. తప్పకుండా సార్. సో విన్నారు కదా శని వక్రగతి. ముఖ్యంగా వక్రగతి అంటే ఏంటో కూడా మనం తెలుసుకుంటూ వచ్చాము. అలాగే ఏ రాశి వారు ఎలాంటి పరిహారం అయితే అందరికీ ఒకటే తెలియజేశారు. ఫలితాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి సార్ని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.